అమరావతిలో ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న నిర్మాణాలేమీ లేవన్నారు పేర్కొన్నారు. పునాదుల స్థాయిలో ఉన్న భవనాల అద్దాల కోసం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. సచివాలయం ఇప్పుడు పునాదులు తీసి పునాదుల్లో ఉంది. పునాదుల్లో బిల్డింగ్ ఉంటుంది, అద్దాలకేమో 2,500 కోట్లను ఇప్పుడే పెడతారు. చూడండి, అద్దాలకు 2,500 కోట్లు ఇప్పుడే టెండర్ పిలిచేస్తారు. ఇంకా బిల్డింగ్ పునాదులోంచి పైకి రాలా. తప్పులకి మాత్రం అంటే జరుగుతున్న పాపాలకి ఎత్తి చూపినటువంటి అక్రమాలకి మాత్రం పొరపాటును కూడా సమాధానం చెప్పరు. ఏం జరుగుతుంది మీరు జరిగేది? ఎమ్మెల్యే లాస్ట్లో, ఎమ్మెల్సీ లాస్ట్లో, ఐఏఎస్లు క్వార్టర్లో, మినిస్టర్లు క్వార్టర్లు అంట. ఇంతకుమించి అక్కడ బిల్డింగ్లు కనపడి ఏమున్నాయి చెప్పండి? ఏమో ఒక బిల్డింగ్ ఏమన్నా కొత్తగా మీ 2 ఏళ్లలో ఏమన్నా సగమన్నా కట్టిన బిల్డింగ్ ఏమైనా ఉందా 2 సంవత్సరాల్లో?